హాయ్ అండి. అందరికి నమస్కారం. ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ చాలా వ్యాఖ్యానంగా మాట్లాడారు, అతిగా మాట్లాడారు. సో, ఆయన ఏమన్నాడంటే, భారత్, పాక్ మధ్య అణు యుద్ధాన్ని ఆపానంటూ ఈ యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూక్లియర్ వార్ జరిగి ఉంటే లక్షలాది మంది ప్రజల ప్రాణాలు పోయేవని చెప్పాను. కాల్పుల విరమణ కోసం 2 దేశాలపై ఒత్తిడి తీసుకొచ్చాను. ఘర్షణలు ఆపకపోతే తమతో వాణిజ్య సంబంధాలు ఉండవని హెచ్చరించాను. తమ మాట విని భారత్, పాక్ సీజ్ ఫైర్ అమలు చేశారని పేర్కొన్నాను. ఇకపై ఆ దేశాలతో వాణిజ్యాన్ని పెంచుతామన్నారు. ఏమండి, ఇది చాలా అతిగా అనిపించట్లేదు? ఎందుకంటే పాకిస్తాన్ భారత్ దెబ్బకి, మన దేశం దెబ్బకి భయపడింది. మేము ఇంకా సర్వం కోల్పోయేటట్టున్నాం, భారత్ దెబ్బకి మనం పనికిరామని వాళ్ళు సొంతంగా అమెరికా అధ్యక్షుడితో మాట్లాడారు. మీరు మాకు హెల్ప్ చేయండి, యుద్ధం ఆపించండి అని. సో అప్పుడు దానికి ఇనిషియేటివ్గా తీసుకొని ఆయన అడిగి ఉండొచ్చు, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. కానీ ఇక్కడ వాణిజ్యపరమైన సంబంధాలు కట్ చేస్తాము అని చెప్పేసి ఈ 2 కంట్రీస్ని బెదిరిస్తే వాళ్ళు లైన్లోకి వచ్చారని చెప్పడం చాలా అతిశయోక్తిగా ఉంది. భారత్ తగ్గాల్సిన అవసరం, మీ ఒత్తిడికి తలగ్గాల్సిన అవసరం అయితే 100% లేదు. చాలా అతిగా మాట్లాడుతున్నారు. కంట్రోల్ యువర్ వర్డ్స్. థ్యాంక్ యూ.